ఇవాళ మనతో పాటు సీనియర్ పొలిటికల్ అండ్ సినిమా జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, జానకిరామ్ గారు అబ్బాయి మూవీ షూటింగ్, మరో తారక రామారావు వచ్చాడు ఇండస్ట్రీకి. ఓకే అండి, చాలా అట్టహాసంగా, చాలా సెంటిమెంట్గా వైవిఎస్ గారి చేతుల్లోనే పెట్టారు. సినిమా అయితే ప్రారంభమైంది. ఈ ఫంక్షన్కి మెయిన్ అనుకున్న వాళ్ళిద్దరూ అటెండ్ కాలేదు. ఐ థింక్ కళ్యాణ్ రామ్ గారు కూడా రాలేదు కదా? రాలేదు. ఆయన రాలేదు, ఎన్టీఆర్ రాలేదు. సరే, కళ్యాణ్ రామ్ గారు అంటే వాళ్ళతో పాటు ఉంటున్నవాడు, నో ప్రాబ్లం. ఎన్టీఆర్ కూడా రాకపోవడానికి కారణం ఏంటి? అంటే వాళ్ళకి అసలు పిలిపే వెళ్ళలేదా, లేకపోతే ఏం జరిగింది అనుకో? అటువంటిది ఏం లేదండి. ఆయన లండన్లో ఉన్నాడు. లండన్లో ఉండటం వల్ల నిన్నటి కార్యక్రమానికి రాలేదు. అలాగే చాలామంది, అంటే బాలకృష్ణ గారు రాలేదు, ఆయన సతీమణి వచ్చారు. అవును, వచ్చారు. వసుంధర గారు వచ్చారు. వసుంధర గారు వచ్చారు. ఆవిడ వైవిఎస్ చౌదరి గారికి, అలాగే ఆ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నటువంటి అలమంచల గీత గారికి, వాళ్ళిద్దరికీ కూడా ఈ సినిమాని డెఫినెట్గా మీరు హిట్ చేయాలి అని చెప్పి అక్కడ సభాముఖంగానే ఒక వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. అలాగే హరికృష్ణ గారు అమ్మాయి హాజరైంది, మోహన్ రూప గారు హాజరయ్యారు. ఇలా దాదాపుగా ఆ ఫ్యామిలీ నుంచి ప్రతి సెగ్మెంట్ నుంచి ఒక్కొక్కళ్ళు హాజరయ్యారు. మెయిన్ మరి వీళ్ళిద్దరూ లేకపోతే ఎలాగ? అంటే ముఖ్యంగా ఎన్టీఆర్, అది చాలా. చంద్రబాబు నాయుడు గారు రాలేదు, ఆయన సతీమణి ఆవిడ వచ్చి మాట్లాడారు అక్కడ. అవును సార్. పురంధేశ్వరి గారు వచ్చారు, ఆవిడ పూజ నిర్వహించారు, ఆవిడ మాట్లాడారు. అవును. అంటే వీళ్ళు వచ్చారా వీళ్ళు రాలేదా అనే దానికంటే కూడా ఫ్యామిలీ వైపు నుంచి అందరూ దాదాపుగా హాజరయ్యి అంటే ప్రత్యేకంగా ఇబ్బంది ఉన్నవాళ్ళు, అంటే ఇక్కడ లేకపోవటమో మరొకటో జరిగిన వాళ్ళు రాలేదు. రెండోది, ఆ ఈవెంట్ జరిగింది కూడా ఎన్టీఆర్ ఘాట్లో. ఎగ్జాక్ట్లీ సార్. ఎన్టీఆర్ ఘాట్లో జరగటం, దాని ప్రాధాన్యత, ఆయన ఆశీర్వాదం కోరుతూ జరిగినటువంటి కార్యక్రమం. ఇక్కడ పర్టికులర్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఎన్టీఆర్ వర్సెస్ ఎన్టీఆర్గా కూడా చూడాలి దీన్ని. అంటే బాబాయ్ అబ్బాయి ఫైట్ ఒకటి మనం తారక్ ఎంట్రీ అప్పుడు చూసాం. ఇప్పుడు మళ్ళీ బాబాయ్ అబ్బాయి ఫైట్ రిపీట్ అవుతోంది. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్గా మనం ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి తారక్, ఇతన్ని రామ్ అనుకుంటే ఇప్పుడు ఎంట్రీ ఇస్తున్నటువంటి జానకిరామ్ గారి కుమారుడు రామ్ అందాం. రామ్ ఈ తారక్తో ఫైట్ ఇప్పుడు. అంతే. అంటే స్పర్ధ, వృత్తిపరమైనటువంటి స్పర్ధ అనివార్యంగా ఉంటుంది, పోటీ ఉంటుంది. రామ్ చరణ్కి చిరంజీవికి కూడా పోటీ ఉంటుంది. అలాంటి పోటీయే వీళ్ళ మధ్య కూడా ఉంటుంది అనివార్యంగా. బట్ సార్, ఒక లెవెల్స్ ఉంటాయి కదా, ఒక హిట్, ఒక ఎక్స్పీరియన్స్, ఒక స్థాయి, జనాల్లో క్రేజ్. మరి ఇప్పుడు బిల్డ్ చేసుకుంటూ వెళ్ళటమే అంతే. ఇప్పుడు తారక్ క్రేజ్, అతని మొదటి సినిమా విడుదలైనప్పుడు దాని గురించి ప్రపంచం పెద్దగా పట్టించుకోలేదు. అవును. రెండో సినిమా రిలీజ్ అయినప్పుడు స్టూడెంట్ నెంబర్ 1 ఎవరితను అని ప్రపంచం అతని వైపు చూసింది. మూడో సినిమాతో అటెన్షన్ పే చేయటం మాత్రమే కాదు, ఇతని సినిమా వస్తే థియేటర్కి వెళ్ళాలి అనిపించాడు. అక్కడి నుంచి మొదలైంది, ఆది నుంచి మొదలైంది. అవును, ఆది అవునండి. అలా మొదలైన తర్వాత అతను ఇప్పుడు ఏ స్థాయికి వెళ్ళాడో చూసాం మనం. సో అంటే ఇప్పుడు ఈ పిల్లాడు కూడా ఖచ్చితంగా, ఈ రామారావు కూడా ఎన్టీఆర్కి ఏమైనా పోటీ ఇవ్వాలి, ఇచ్చి తీరాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆ కుటుంబం నుంచి ఇంకొక హీరో వస్తున్నాడు, క్రిష్ డైరెక్షన్లో బాలకృష్ణ గారి అబ్బాయి, తన ఎంట్రీ ఉంది. వీళ్ళందరి మధ్య బంధుత్వము ఉంటుంది, స్పర్ధ ఉంటుంది. కళ్యాణ్ రామ్ ఉన్నాడు, అతను బాబాయ్. ఇతనికి కళ్యాణ్ రామ్ బాబాయ్తోనూ, ఎన్టీఆర్ బాబాయ్తోనూ, అలాగే మోక్షజ్ఞతోనూ కూడా ఫైట్ ఉండి తీరుతుంది. చూడబోతే బాబాయ్ అబ్బాయి సిరీస్ కంటిన్యూ అవుతున్నట్టున్నాయండి డెఫినెట్గా. అంటే ఇప్పుడు ఆయన దగ్గర నుంచి లెక్కేసుకుంటే, అదే అంటున్నాను, సీనియర్ ఎన్టీఆర్ నుంచి లెక్కేసుకుంటే ఇది నాలుగో తరం హీరోగా ఎంట్రీ ఇచ్చినటువంటి మూడో ఎన్టీఆర్ అనుకోవాలి. అవును. అలా ఇతను ఎస్టాబ్లిష్. రెండోది, ఇతను చాలా హాయిగా ఉన్నాడు. హాయిగా ఉండటం అంటే నిన్న మీటింగ్లో మాట్లాడిన పద్ధతి, టోటల్ ఆ ఈవెంట్లో అతను వ్యవహరించిన శైలి, అంటే ఆ ఈజ్ కనిపిస్తుందంటారా? విపరీతమైన ఈజ్ కనిపించింది. అతను ఎక్కడ కంగారు పట్టడం లేదు, ఏ రకంగానూ బెరుకుగా లేడు. వీళ్ళకుండి తొట్టుపాట్లు ఏం లేవు. చాలా హాయిగా ఉన్నాడు ఆయన. అంటే
ఆ కుర్రవాడు మాట్లాడటం మొదలు పెట్టడమే మొదటి వాక్యం శుభోదయం అని మొదలుపెట్టాడు. తాతగారు ఈ మాటలను పుణికి పుచ్చుకున్నాడంటారా? అంటే ఆ ధోరణిలో తడబాటు లేకుండా మాట్లాడాడు, ఏమనుకున్నాడు అది డెలివరీ చేశాడు. కాబట్టి కాన్ఫిడెంట్గా ఉన్నాడు అతను. ఆ కాన్ఫిడెంట్గా ఉన్నటువంటి హీరోని, అంటే హీరో ఎనర్జెటిక్గా ఉన్నాడు. డెఫినెట్గా ఇతనితో ఒక మంచి సినిమా తీయటానికి అవకాశం ఉంది. ఆ అవకాశం వినియోగించుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు వైవిఎస్ చౌదరి గారి మీద ఉంది. అవును. ఆయన గతంలో హరికృష్ణ గారితోనే 2 హిట్లు తీసున్నాడు. ఏది లాహిరిలో, అలాగే సీతయ్య, దాంతోపాటు సీతారామరాజు అని నాగార్జునతో ఒక సినిమా చేశాడు. అలా ఒక సక్సెస్ఫుల్ ట్రాక్ రికార్డ్ ఉంది అతనికి. అలాగే దేవదాసు అనేటువంటి ఒక సెన్సేషనల్ హిట్ తీసాడు. అవును. ఆ దేవదాసు సినిమాకి సంబంధించి రామ్ ఎనర్జీని కరెక్ట్గా తెర మీద వినియోగించుకున్నాడు ఆయన, ఆ ఎనర్జీని. అలా మ్యాచ్ అవటం వలన ఆ సినిమా పెద్ద రేంజ్ హిట్ అయింది. అవును. ఇప్పుడు ఇతనిలో కనిపిస్తున్న ఈజు, ఇతనిలో కనిపిస్తున్నటువంటి ఎనర్జీ, దీన్ని మ్యాచ్ చేసేటువంటి స్టోరీ గనక అయితే డెఫినెట్గా దేవదాసు రిపోర్టు ఇప్పుడు మళ్ళీ కనిపించే అవకాశం ఉంది. అందుకని ఆ తరహా సినిమా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు. కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళందరూ అదే మాట్లాడారు. అవును. నీ చేతిలో పెట్టాం, ఇతని భవిష్యత్తుని నువ్వే తీర్చిదిద్దాలి అన్న పద్ధతిలో ఆవిడ పురంధేశ్వరి గారు వీళ్ళందరూ అదే మాట్లాడారు. ఇప్పుడు చాలా పెద్ద బాధ్యత భుజానికి ఎత్తుకున్నాడు ఆయన, చౌదరి గారు. అవును. ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలు ఒక ఎత్తు అయితే ఈ సినిమా ఒక ఎత్తు. దీన్ని డెఫినెట్గా అంటే తన కంబ్యాక్ ఫిల్మ్గా కూడా చెప్పుకుంటున్నాడు ఆయన. చౌదరి గారు కొంతకాలంగా గ్యాప్ ఇచ్చున్నాడు. ఇచ్చాడో తీసుకున్నాడో తెలియదు కానీ గ్యాప్ ఇచ్చాడు. అంటే ఆయన ఓన్ ప్రొడక్షన్లోనే ఉన్నాడు సినిమాలు. ఆయన వాంటెడ్గానే గ్యాప్ తీసుకున్నాడు. ఇప్పుడు ఈ సినిమాతో రీలాంచ్ అవుతున్నాడు ఆయన మళ్ళీ. సో కంబ్యాక్ ఫిల్మ్ అతనికి. అందుకని దీన్ని ప్రెస్టీజియస్ సినిమాగానే చేస్తున్నాడు. ఓకే అండి. ఈ సినిమా ద్వారా లాంచ్ అవుతున్నాడు కాబట్టి ఇతనికి కూడా బ్రైట్ ఫ్యూచర్ ఉండే అవకాశం ఉంది. అంటే ఎన్టీఆర్ లెగసీ 4th జనరేషన్లో కొనసాగించాల్సిన బాధ్యత ఉంది ఇతనికి. ఈ అబ్బాయి మీద ఉంది. బట్ బాగానే ఉన్నాడు, అంతా బాగా మాట్లాడలేదు. బాగున్నాడు. రెండోది మోహన్ కృష్ణ గారు నిన్న కెమెరా రోల్ చేశాడు అక్కడ. అంటే ఆయన కూడా చాలా గొప్పింటల్లుడు తర్వాత ఆయన చేయలేదు, మానేశాడు. ఆయన మళ్ళీ నిన్న కెమెరా హ్యాండిల్ చేసి ఓ డిజిటల్ క్యామ్ మీద ఆయన ఫస్ట్ షాట్ షూట్ చేశాడు. ఆయన నందమూరి తారక రామారావు గారిని షూట్ చేసినటువంటి కెమెరామెన్. అంటే రెహమాన్ అనేటువంటి ఒక రామారావు గారికి అభిమాని, అంటే రామారావు గారు అభిమానించేటువంటి కెమెరా దర్శకుడు ఆయన దగ్గర ట్రైన్ అయ్యాడు. ఓకే. ఆయన మళ్ళీ ఈ సినిమా కోసం నిన్న కెమెరా పట్టుకున్నాడు. ఓకే. చాలా చాలా సెంటిమెంట్స్ కూడా కలిసి వచ్చేలా ఉన్నాయి. ఇవన్నీ కలిపి ఇదేదో హిట్ మూవీ అనేటువంటి ఒక ఇంప్రెషన్ అయితే నిన్న వచ్చింది ఖచ్చితంగా. అండ్ సార్, అంటే జస్ట్ వేరే చోట ఉండడం వల్లే ఎన్టీఆర్ రాలేదు, అండ్ కళ్యాణ్ రామ్ కూడా సొంత అంతే తప్పి ఇది వేరేగా చూసేటువంటి ఛాన్స్ అవకాశం లేదు. ఈ పిల్లాడైతే ఖచ్చితంగా ఫ్యూచర్లో పెద్ద పెద్ద వాళ్ళనే ఢీ కొట్టే ఛాన్స్ అయితే ఉంది. చేసుకోవాల్సిన బాధ్యత ఉంది అతనికి కూడా. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా ఊరికనే రాలేదు తను. అంటే సీనియర్ ఎన్టీఆర్ మాత్రమే కాదు, జూనియర్ ఎన్టీఆర్ కూడా అతని కెరియర్ ప్రారంభంలో యుద్ధమే చేశాడు. 2 యుద్ధాలు ఏకకాలంలో చేశాడు అతను. ఒకటి కుటుంబంలో గుర్తింపు, అవును. రెండోది సినిమా పరిశ్రమలో గుర్తింపు. ఈ 2 టార్గెట్లు పెట్టుకుని యుద్ధం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఈ ఈవెంట్కి రాకపోయేసరికి మీరు చెప్పిన మొదటి యుద్ధం ఇంకా నడుస్తుందేమో అనే భ్రమలో ఉన్నారు. ఉండొచ్చు. ఉన్నప్పటికీ ఆ కాంపౌండ్తోనే ఉన్నాడు ఆయన కూడా. అంటే ట్విట్టర్ వేదికగా వీళ్ళందరూ అభినందించారు ఈ సినిమా అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు. అవునండి, అవును. అందుకని వీళ్ళు దూరంగా లేరు, కానీ కొన్ని కారణాల చేత కొంత గ్యాప్ అయితే చూపిస్తున్నారు, మెయింటైన్ చేస్తున్నారు. ప్రధానమైనటువంటి ఒక అందరూ కలిసి ఉన్నటువంటి ఈవెంట్స్లో వాళ్ళు కనిపించట్లేదు అనేది చాలా సందర్భాల్లో. మన సీనియర్ ఎన్టీఆర్ శత జయంతి వేడుక జరిగింది ఇక్కడ. అవును. శకపురుషుడు పుస్తకావిష్కరణ సందర్భంగా. అప్పుడు కూడా వీళ్ళు రాలేదు. అలా కొంత గ్యాప్లో, అంటే ఏదైనా విషాదం జరిగిన సందర్భాల్లో వీళ్ళు వస్తున్నారు. అంటే అవును, అంటే పిలిచారా పిలవలేదా అసలు ఎన్టీఆర్ అనేది కూడా ప్రశ్న. పిలిచే ఉంటారంటే పిలిచే ఉంటారు కానీ ఆయన లేడు, లండన్లో ఉన్నాడు. రైట్. ఆయన హాజరు కావటం లేదు కాబట్టి ఇతను కూడా కొంత గ్యాప్ ఇచ్చాడు. ఓకే. కళ్యాణ్ రామ్ వాళ్ళిద్దరూ నందమూరి బ్రదర్స్గా పిలుచుకుంటున్నారు వాళ్ళని.
నిన్న వారి ప్రస్తావన వచ్చింది అక్కడ పురంధేశ్వరి గారు మాట్లాడారు. ఆవిడ కూడా తారక్ ప్రస్తావన తీసుకొచ్చారు. తారక్ని ఎలా ఆశీర్వదించారో ఇతన్ని కూడా అలాగే ఆశీర్వదించమని ప్రేక్షకులను కోరారు ఆవిడ. దాదాపు 3-4 వారి ప్రస్తావన చేశారండి. అలాగే చంద్రబాబు గారి సతీమణి గారు కూడా మాట్లాడారు. రెండోది జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారి మేనకోడలు కూతుర్నే చేసుకున్నాడు అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. డన్ సార్, ఇది చాలా కీలకం. బాగుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.